హలో సర్స్ అండ్ మేడమ్స్. ఇవాళ మనము 2021లో రీసెంట్గా సిఎల్ఈపి ప్రోగ్రాంలో వచ్చేటటువంటి ఈవీఎస్ రీసెంట్గా మనకు దీక్ష యాప్లో జరిగేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కావాల్సిన ఈవీఎస్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ అండి. సో చూడండి, టాపిక్ వచ్చేసి సెలెక్ట్ ఎనీ లెసన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ మేక్ పీరియడ్ ప్లాన్ ఫర్ 45 minutes బై ఫాలోయింగ్ పీరియడ్ ప్లాన్ స్టెప్. ఒక లెసన్ తీసుకొని మనకు ఒక లెసన్లో ఒక 45 minutesకి సంబంధించినటువంటి పీరియడ్ ప్లాన్ని స్టెప్స్ని యూస్ చేస్తూ రాయమన్నారు. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ యాక్టివిటీ. ఇక్కడ గ్రీటింగ్స్ బై చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ అంటే పిల్లలు గుడ్ మార్నింగ్ మేడం ఆర్ టీచరే డైరెక్ట్గా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అనేసి, లేదా సడన్గా ఎవరైనా మన క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అనేసి విషెస్ ద్వారా కానీ క్లాస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, గ్రీటింగ్స్ ఆర్ విషెస్ ద్వారా మనకు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వార్మప్ యాక్టివిటీ. వార్మప్ యాక్టివిటీ మీన్స్ మనం లెసన్ డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేయకుండా లెసన్లోకి మోటివేషన్ చేసే యాక్టివిటీ అనమాట. ఇక్కడ మనం ఒక పోయం ఆర్ సాంగ్, ఒక రైమ్ ఆర్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీ రీడిల్ అంటే ఒక పజిల్, ఒక పొడుపు కథ ఏదో ఒకటి యూస్ చేసేసి పిల్లల్ని లెసన్లోకి యాక్టివేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్ అంటే మనం లెసన్ చెప్పబోయేది వెంటనే పిల్లలకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇట్స్ మైండ్ మ్యాప్. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్. ఇక్కడ టీచరు లెసన్ చెప్పబోయే టాపిక్ గురించి అనౌన్స్మెంట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్లో మనకు రీడింగ్, టీచర్ రీడ్ చేస్తారు. టీచర్ ఫస్ట్ రీడ్ చేసేటప్పుడు పిల్లలు వితౌట్ టెక్స్ట్ బుక్స్ చూసుకుంటారు. మళ్ళీ సెకండ్ టైం రీడ్ చేసేటప్పుడు పిల్లలు చూసుకుంటూ అన్నోన్ వర్డ్స్ని లేదా కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటారు. నెక్స్ట్ పిల్లలు ఇండివిజువల్ రీడింగ్, నెక్స్ట్ గ్రూప్ రీడింగ్ ఇలాగుంటుందన్నమాట. నెక్స్ట్ న్యూ వర్డ్స్. అన్నోన్ వర్డ్స్ని పిల్లలు మనం చదివేటప్పుడే వాళ్ళకు తెలియని పదాలని కింద ఫుల్ స్టాప్ కానీ లేదా అండర్లైన్ కానీ చేసుకోమని చెప్తాము. అండ్ నెక్స్ట్ మనం చెప్పేటటువంటి లెసన్ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనమాట. లెసన్ని కంప్లీట్గా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ నెక్స్ట్ ప్రాక్టీసింగ్ స్కిల్స్. సో ప్రాక్టీస్ స్కిల్స్కి మనం ఏం చేయాలి, కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం పిల్లలకి పూర్తిగా అర్థమయ్యేటట్లుగా. నెక్స్ట్ సమ్అప్లో మొత్తం అంతా లెసన్ అంతా మనం ఏదైతే చెప్పామో దాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాము. నెక్స్ట్ అసెస్మెంట్. ఇక్కడ అసెస్మెంట్ బోత్ ఫర్ టీచర్ అండ్ స్టూడెంట్స్. పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము, వాళ్ళు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు ఆన్సర్ చేసేదాన్ని బట్టి ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు డల్గా ఉన్నారు అనేసి మన టీచర్కి ఐడియా వస్తుందన్నమాట. సో ఆ డల్ స్టూడెంట్స్కి నెక్స్ట్ రెమీడియల్ యాక్టివిటీస్, రెమీడియల్ ఎగ్జాంపుల్స్ మనం ఏం తీసుకోవాలని మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా మనం టీచర్స్ రిఫ్లెక్షన్స్లో నోట్ చేసుకునేసి సో డైరీలో కానీ సపరేట్ నోట్బుక్లో కానీ పెట్టుకొని వాళ్ళకి సపరేట్ యాక్టివిటీస్ అనేది మనం టేకప్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ పీరియడ్ ప్లాన్. సో ఈవీఎస్ పోర్ట్ఫోలియో మనం ఇచ్చిన టాపిక్ రాసేసి మనం యాజ్ యూజువల్గా నేమ్ ఆఫ్ ద టీచర్, నేమ్ ఆఫ్ ద స్కూల్, మనం వర్క్ చేసే ప్లేస్ నేమ్ రాస్తాము. క్లాస్ 4th క్లాస్. మీరు ఏ క్లాస్ తీసుకుంటున్నారో అది. నేను 4th క్లాస్. సబ్జెక్ట్ ఈవీ అవర్ వరల్డ్ తీసుకుంటున్నాను. ఇది సెమిస్టర్ 1 బుక్ తీసుకున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి సెన్స్ ఆర్గన్. టైం 45 minutes. లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. మనం పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ లెసన్ అయిన తర్వాత అనేది. పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద సెన్స్ ఆర్గాన్స్, అండర్స్టాండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్, అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఓకే, సెన్స్ ఆర్గాన్స్ని అర్థం చేసుకుంటారు, గుర్తిస్తారు, వాటి యొక్క ఉపయోగాలను చూసుకుంటారు, అందులో మంచివి చెడుని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారని. నెక్స్ట్ కంటెంట్ మనం లెంగ్తీ కంటెంట్ తీసుకోకూడదు. ఇది మనం 45 minutes అంటే అన్ని యాక్టివిటీస్ చేయించాలి కాబట్టి నేను సెమిస్టర్ 1లో 56 పేజ్ అండ్ 58 పేజ్ ఉన్న ఇంగ్లీష్ మీడియం పేజెస్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, తక్కువ కంటెంట్తో ఎక్కువ యాక్టివిటీస్ చేయించాలన్నమాట. ఇది వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ ఏజ్కి సరిపోతుంది. ఓకే, సో కంటెంట్ అండ్ ఇట్ వాస్ శ్వేతాస్ బర్త్డే. షీ అరేంజ్డ్ ఎ పార్టీ ఇన్ హర్ హోమ్. She wore a new dress. Friends greeted her with a birthday song. Happy birthday to you. ఓకే, శ్వేత బర్త్డే. ఆ రోజు ఒక పార్టీ అరేంజ్ చేశారు వాళ్ళ ఇంట్లో. న్యూ డ్రెస్, కొత్త డ్రెస్ వేసుకునింది. ఫ్రెండ్స్ అందరూ గ్రీట్ చేశారనమాట ఒక బర్త్డే సాంగ్తో, హ్యాపీ బర్త్డే టు అని. షీ వాస్ హ్యాపీ టు లిజన్ ద సాంగ్. ఆ సాంగ్ విని అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయిపోయింది. శ్వేత గేవ్ చాక్లెట్స్ టు ఎవ్రీ వన్. అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. దే ఆల్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ద చాక్లెట్స్. దే షూక్ హ్యాండ్స్ అండ్ విష్డ్ హర్. అందరూ టేస్ట్ని ఎంజాయ్ చేశారు. అందరూ చేతులు కలిపి అమ్మాయికి చేతులతో విష్ చేశారనమాట, హ్యాపీ బర్త్డే టు యూ అనేసి. ఓకే, రాజు గేవ్ ఏ హ్యాండ్ మేడ్ బర్త్డే కార్డ్. రాజు ఏం చేశాడు, తను సొంతంగా తయారు చేసిన బర్త్డే కార్డ్ ఇచ్చాడు. శ్వేత వాజ్ హ్యాపీ వెన్ షీ ఓపెన్ ద కార్డ్. ఇట్ గేవ్ అ ప్లజెంట్ స్మెల్. శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఓపెన్ చేస్తానే ఆ కార్డ్ మంచి సువాసన అనేది వచ్చింది. ఓకే, ఇట్లా 56 పేజ్, నెక్స్ట్ 58 పేజీలో సింబల్ ఆఫ్ హెల్దీ బాడీ వరకు నేను తీసుకున్నాను. ఓకే, ఈ పారాగ్రాఫ్లో ఏంటి, తన బర్త్డే, కొత్త డ్రెస్ వేసుకునేదని ఎట్లా చెప్తాం, ఐస్ ద్వారా. టేస్ట్ బాగుందని ఎలా చెప్తాం, చాక్లెట్స్.
టంగ్ ద్వారా. ప్లెజెంట్ స్మెల్ అని ఎలా చెప్తాము? నోస్ ద్వారా. షీ లిజన్డ్ ద సాంగ్ హ్యాపీ బర్త్డే టు యూ అనేసి సాంగ్ విని ఎలా ఎంజాయ్ చేసిందని ఎలా చెప్తాం? ఇయర్స్ ద్వారా. సో ఆటోమేటికల్లీ ఈ పారాగ్రాఫ్లో మనకు సెన్స్ ఆర్గన్స్ అని తెలిసిపోతుంది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వీ యూజ్డ్ ఫర్ దిస్ పీరియడ్ ప్లాన్. ఈ పీరియడ్ ప్లాన్లో మనం టీలం ఏం యూజ్ చేస్తాం చూడండి? ఫ్లవర్స్. డిఫరెంట్ స్మెల్స్ మనము నోస్కి యూజ్ చేయాలి కాబట్టి ఫ్లవర్స్, కోల్డ్ ఆర్ హాట్ థింగ్స్, బెల్స్, బుక్స్, స్వీట్స్, ఫ్రూట్స్, రకరకాల వస్తువులను తీసుకొచ్చామన్నమాట సెన్స్ ఆర్గన్స్ని టెస్ట్ చేయడానికి. మనకు లెసన్ ప్లాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ గ్రీటింగ్స్. ఓకే, స్టూడెంట్స్ అండ్ టీచర్ గ్రీట్ ఈచ్ అదర్. టీచర్ మోటివేట్స్ టువర్డ్స్ ద టాపిక్. టీచర్ స్టూడెంట్స్ ఒకరినొకరు విష్ చేసుకుంటారనమాట. వార్మప్ యాక్టివిటీ మీన్స్ టీచర్ కెన్ సింగ్ ఏ సాంగ్ ఆర్ ఏ రైమ్ ఆర్ ఏ పోయం. షీ కెన్ పోజ్ ఏ క్వశ్చన్. ఏదైనా ఒక క్వశ్చన్, సాంగ్ ఏదో ఒక దాని ద్వారా పిల్లల్ని మోటివేట్ చేయాలన్నమాట. సో వార్మప్ యాక్టివిటీలో నేను చూడండి, టీచర్ సింగ్స్ ఏ రైమ్ అండ్ మేక్ చిల్డ్రన్ లిసన్ అండ్ రిసైట్. టీచర్ రైమ్ పాడుతుంది, అంటే ఇది ఓన్గా తయారు చేయొచ్చు లేదా ఏదైనా బుక్లోంచి తీసుకోవచ్చు. పిల్లలు దాన్ని విని రిసైట్ చేస్తారు. వి సీ విత్ అవర్ ఐస్, వి స్మెల్ విత్ అవర్ నోస్, వి హియర్ విత్ అవర్ ఇయర్స్, వి టేస్ట్ విత్ అవర్ టంగ్, వి ఫీల్ విత్ అవర్ స్కిన్ అనేసి ఇట్లా చెప్పి ఇంకొంచెం ఏమైనా కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్టెండ్ అనమాట. అంటే మీద బాడీ పార్ట్స్ని కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. చూడు, వి వాక్ విత్ అవర్ లెగ్స్, వి క్యాచ్ విత్ అవర్ హ్యాండ్స్, ఇట్లా ఎక్స్టెండ్ చేసి వాటిలోంచి సెన్స్ ఆర్గాన్ని మనం సపరేట్ చేయొచ్చు. ఓకే, ఐస్, లెగ్స్, స్కిన్ ఇలా చెప్తున్నారంటే మన బాడీలో ఉండేటివే కదా అని. ఇక్కడ సాంగ్ చెప్తూ మనము యాక్షన్స్ కూడా చెప్తాం, నోస్, ఐస్ ఇలాగ చెప్తూ. సో అర్థమైపోతుంది. ఆల్రెడీ 3rd క్లాస్లో వాళ్ళకి బాడీలో ట్రంక్, లిమ్స్ అనేటటువంటివి నేర్చుకొని ఉన్నారు. సో దాని ఎక్స్టెన్షన్ పార్ట్లో ఇవి నేర్చేసుకుంటారు. నెక్స్ట్ మైండ్ మ్యాప్లో చూడండి, ఇప్పుడు మనం చెప్పినటువన్నీ ఈజీ షార్ట్కట్లో మైండ్ మ్యాప్లో మనకు అర్థమైపోతుంది. ఓకే, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇయర్స్, నోస్, ఐస్, లింక్స్, ఇంకా వాళ్ళకి చెప్తారనమాట, పిల్లలే చెప్తారు. స్టమక్, నెక్, చెస్ట్ ఇలాంటివన్నీ చెప్తారనమాట, లెగ్స్, హ్యాండ్స్ లాగా. ఓకే, వాళ్ళు చెప్పినట్టు కూడా మనం ఇట్లా సైడ్ చేసేసి రాస్తాం. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్. టీచర్ అనౌన్సెస్ యాజ్ అమాంగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ 5 ఆర్ కాల్డ్ సెన్స్ ఆర్గాన్స్. మొత్తం పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఓన్లీ 5ని మాత్రమే సెన్స్ ఆర్గాన్స్ అంటారు. నేమ్లీ ఐస్, ఇయర్స్, నోస్, స్కిన్ అండ్ టంగ్. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెన్స్ ఆర్గాన్స్ టుడే. ఈరోజు మనము సెన్స్ ఆర్గాన్స్ గురించి తెలుసుకోబోతున్నామని మనం టాపిక్ అనౌన్స్ చేసేస్తాము అండ్ బోర్డు పైన రాసేస్తాము. ప్రజెంటేషన్లో ఫస్ట్ టీచర్ రీడింగ్ అనమాట. టీచర్ రీడ్స్ ద లెసన్ విత్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టూడెంట్స్ విల్ లిజన్ వితౌట్ ఓపెనింగ్ టెక్స్ట్ బుక్స్. టీచర్ లెసన్ చదువుతారు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఎలా చదువుతున్నారనేసి మాత్రం వింటారనమాట ఫస్ట్ టైం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం చదువుతారు టీచర్. తర్వాత స్టూడెంట్స్ ఇండివిజువల్ రీడింగ్ అండ్ గ్రూప్ రీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ కీవర్డ్స్. సెకండ్లీ స్టూడెంట్స్ ఫాలో ద టీచర్ అండ్ అండర్లైన్ ద అన్నోన్ వర్డ్స్. సెకండ్ టైం టీచర్ చదివేటప్పుడు పిల్లలు కూడా టెక్స్ట్ బుక్లో చూసుకొని వాళ్ళకి తెలియని పదాలను ఇక్కడ అండర్లైన్ చేసుకుంటారనమాట, కీవర్డ్స్. టీచర్ విల్ రైట్ ద న్యూ వర్డ్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఈ కీవర్డ్స్ని నెక్స్ట్ టీచర్ బోర్డు పైన కూడా నోట్ చేస్తారు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చూడండి. సో మనం ఇక్కడ చెప్పేటేంటి? సెన్స్ ఆర్గాన్స్, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ అనమాట. సో దీని యొక్క యూస్ ఏంటి? ఐస్ గివ్స్ సెన్స్ ఆఫ్ సైట్, ఇయర్స్ గివ్స్ సెన్స్ ఆఫ్ సౌండ్, నోస్ గివ్స్ సెన్స్ ఆఫ్ స్మెల్, టంగ్ గివ్స్ సెన్స్ ఆఫ్ టేస్ట్ అండ్ స్కిన్ గివ్స్ సెన్స్ ఆఫ్ టచ్. ఇది మనకు కాన్సెప్ట్లో అండర్స్టాండింగ్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేపిస్తామన్నమాట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని మనం పిల్లలు అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇస్తాం. చూడండి, లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద హెడ్. ఇక్కడ మనం ఒక హెడ్ పార్ట్ని, చెవిలోని పార్ట్స్ని మనము ఐడెంటిఫై చేయడం, గుర్తించమని చెప్తాము, ఐస్, నోస్, ఇయర్స్ అలాగా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి సెన్స్ ఆర్గాన్స్ అంటే ఈ 5 అనేసి వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 2. టీచర్ గివ్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ బై యూజింగ్ TLM. మనం ఐస్, ఫ్లవర్స్, సౌండ్స్, కొన్ని వెజిటబుల్స్, క్యాండీస్, ఇంకా ఫ్రూట్స్, రకరకాల వస్తువులు తెచ్చి వాళ్ళకి సెన్స్ ఆర్గాన్స్ యొక్క యూజ్ కాన్సెప్ట్ మనం అర్థమయ్యేలాగా చేస్తామన్నమాట. ఓకే, యాక్టివిటీ 3. ఇక్కడ ఏంటి? సెన్స్ ఆర్గాన్ అండ్ యూజెస్. చూడండి, ఐస్ టు లుక్ ఆర్ టు సీ అన్న చూడడమే, టు సీ అన్న చూడడం అనేసి ఇట్లా ఒకేసారి చెప్పేస్తే చిన్నపిల్లప్పుడే వాళ్ళకి నేర్చుకుంటారనమాట. ఇయర్స్ టు హియర్ ఆర్ టు లిజన్, అంటే రెండు ఒకటే వినడము, డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి అనేసి. నోస్, సో సెన్స్ ఆర్గాన్ని యూజెస్ని మనం చెప్తాం. మన ఇష్టం, ఎన్ని యాక్టివిటీస్ అయినా చెప్పి వాళ్ళకి అర్థం చేయించవచ్చు. మన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీసింగ్ స్కిల్స్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీసింగ్ స్కిల్స్లో మనము డిఫరెంట్ యాక్టివిటీస్ ఇస్తాము. నేను యాక్టివిటీ 4 అంటే నెంబర్ కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తున్నాను. ఐస్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఏం చేయగలుగుతుంది చూడండి. మూవీ చూడడానికి ఐస్,
ఇయర్స్ సాంగ్ వినడానికి, నోస్ రోస్ స్మెల్ చూడడానికి, టంగ్ చాక్లెట్ టేస్ట్ చేయడానికి, స్కిన్ హాట్ ఆర్ కోల్డ్ తెలుసుకోవడానికి. ఓకే, ఇట్లా మ్యాచ్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ 5లో మనం ఒక ఫేస్ని ఇచ్చేసి అందులో ఎంటీ పార్ట్స్ ఇలాగ ఇచ్చేసి ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉండాల్సిన పార్ట్ ఏంటి, ఇక్కడ ఉండాల్సిన పార్ట్ ఏంటి అని ఇస్తే వాళ్ళే రాస్తారనమాట. ఓకే, ఇది మనం యాక్టివిటీ 1లో ఇచ్చాము, అయితే అక్కడ మనకు చూపించి ఇచ్చాము, ఇక్కడ వాళ్ళే రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ వాళ్ళు పెన్సిల్తో డ్రా చేయాలి ప్లస్ రాయాలి. ఓకే, నెక్స్ట్ సమ్మప్ యాక్టివిటీ. సమ్మప్ యాక్టివిటీ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పిన టాపిక్ని మళ్ళీ సింపుల్గా బ్రీఫ్గా రివైజ్ చేస్తామన్నమాట. టీచర్ రివైజెస్ ద టాపిక్ టు మేక్ ద చిల్డ్రన్ అండర్స్టాండ్ వెల్. పిల్లలు ఇవాళ ఏం నేర్చుకున్నాము అని వాళ్ళకి అర్థం కావాలంటే ఈ సమ్మప్ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా చేసేయాలన్నమాట. ఓకే, అసెస్మెంట్ ఇక్కడ టీచర్కి పిల్లలకి ఇద్దరికి అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము. హౌ మెనీ సెన్స్ ఆర్గన్స్ డూ వీ హ్యావ్, ఎన్ని ఉన్నాయి? సో వాళ్ళు ఆన్సర్ రాస్తారు, వీ హ్యావ్ 5 సెన్స్ ఆర్గన్స్. హౌ కెన్ యూ టేస్ట్ యువర్ ఫుడ్? సో ఐ టేస్ట్ మై ఫుడ్ విత్ మై టంగ్. ద డాష్ ప్రొటెక్ట్ అవర్ ఐస్, కళ్ళను మనకు రక్షించేది ఏంటి? ద ఐలిడ్స్. నెక్స్ట్, హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెన్స్ ఆర్గన్స్ని ఎలా కాపాడుకోవాలంటే రైట్ ఎన్ని 3 యూజెస్ ఆఫ్ స్కిన్ యొక్క 3 యూజెస్ చెప్పండి. ఓకే పిల్లలు, సో వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు 1 అయినా చెప్పొచ్చు, 2 అయినా చెప్పొచ్చు. టీచర్స్ రిఫ్లెక్షన్స్. టీచర్ నోట్స్ డౌన్ ద చిల్డ్రన్స్ రెస్పాన్సెస్, పిల్లల రెస్పాన్సెస్ని టీచర్ నోట్ చేస్తుంది. అండ్ రిఫ్లెక్ట్ ఫర్ ఎనీ రెమీడియల్ టీచర్, ఇక్కడ టీచర్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంకేదైనా రెమీడియల్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా? టీచర్ ఆల్సో క్లారిఫై స్టూడెంట్స్ వెల్ రెస్పాండెడ్ అండ్ డల్, ఎంతమంది బాగా రెస్పాండ్ అయ్యాలి, ఎవరు డల్గా ఉన్నారని కూడా ఇక్కడ క్లారిఫై అయిపోతుంది. ఆబ్సెంటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిపీట్ టీచింగ్ సింపుల్గా ఎలా చేయాలని కూడా ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది. టీచర్ ప్రిపేర్స్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ డల్లర్స్ అండ్ నోట్ ఇన్ దేర్ డైరీస్. సో టీచర్స్ ఏం చేస్తారు, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డల్లర్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసేసి వాళ్ళకు లెసన్ కంప్లీట్ అర్థమయ్యేలాగా చేస్తారు. ఇది వాళ్ళ డైరీలో నోట్ చేసుకుంటారనమాట. ఓకే, టోటల్గా ఈవీఎస్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ సింపుల్గానే ఇలాగ రాసేసుకోవచ్చు. కోవిడ్ టైంలో స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ.